నమస్తే, మీరు చూస్తుంది సత్య న్యూస్. నా పేరు శరత్ బాబు. సత్య న్యూస్ లో ఈనాటి ముఖ్యాంశాలు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ రామాంజనేయులు పిలుపు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటా జిల్లా కలెక్టర్ సుజాత శర్మ హెచ్చరిక. త్రాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలి. సిపిఎం నగర కార్యదర్శి, సిపిఎం నగర కమిటీ డిమాండ్. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ బి రామాంజనేయులు పిలుపునిచ్చారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో ఆయన జిల్లా కలెక్టర్ సుజాత శర్మతో కలిసి అధికారులతో సమీక్షించారు. రాబోయే 4 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలోని అన్ని గ్రామాలను ఆరోగ్యవంతమైన సుందరమైన గ్రామాలుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దృఢ సంకల్పంతో ఉన్నారని, ఈ విషయంలో అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని అన్నారు. జిల్లా కలెక్టర్ సుజాత శర్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ ప్రసాద్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ఎన్ పోలప్ప, జిల్లా పంచాయతీ అధికారి బాపిరెడ్డి, పలువురు అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. beloved character. We know her leadership and capacity. She is very positive, oriented character. After she joined as a character of Prakasham district, every day we are getting information. Whereas we are doing majority of the flagship programs of the state government. So we are very close interaction with all the activities. Every day Sarmaji is... The panchayats have given the resolution 8 crore fine డబ్బు కూడా SCTR అకౌంట్లో జమ చేయడం జరిగింది సార్. దాంతోపాటు ఇన్స్టిట్యూషనల్ ట్రాన్సాక్షన్ గురించి గతంలో 3 days మీటింగ్ జరిగింది సార్. దానికి సంబంధించినంగా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్తో మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళ డిపార్ట్మెంట్ కన్సల్ట్ ఆఫీసర్స్తో వీడియో కాన్ఫరెన్స్ కండక్ట్ చేసినారు సార్. Tomorrow I am going to review it. No. Get the proposals from the schools also wherever the account and whatever facilities are available, and we will go for plantation in the schools. Let's see development in the schools. Regarding IHS. రోగాల బారిన పడిన ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ సుజాత శర్మ ఆదేశించారు. దర్శి మండలంలో కృష్ణాపురంలో విషజ్వరాల బారిన పడిన రోగులను సుజాత శర్మ పరామర్శించారు. ఫ్యామిలీ మొత్తం అదే ఎప్పుడు అట్లానే ఉంటది. ఎప్పుడు ఒక్కరికి ఫీవర్ వచ్చి వాటర్ వస్తే మనకి అప్పటి నుంచి రా వాటర్ పంప్ హౌసెస్ ఉన్నాయి మేడం. రా వాటర్ పంప్ హౌస్. అరే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఆన్ దిస్ స్టోరీ. ఐ వాంట్ టు నో వాట్ ఈస్ దిస్ ఇష్యూ. దాన్ని ఎలా సార్ట్ అవుట్ చేయాలా? యు ఆర్ టెలింగ్ సిల్ట్ ఈస్ నాట్ చేంజ్ బికాస్ ఆఫ్ దట్ దిస్ కలర్ ఈస్ కమింగ్. హౌ దిస్ సిల్ట్ ఈస్ టు బి చేంజ్? వై ఇట్ ఈస్ నాట్ చేంజ్? హౌ టు డూ ఇట్? మెయిన్ మేడం 30 సంవత్సరాల పైప్ లైన్ ఇది. ఒక 5 కిలోమీటర్లు పైప్ లైన్ రోజు పగిలి వాగుల్లో వేస్ట్ వాటర్ దీంట్లో వస్తుంది. మళ్ళీ రిటర్న్ పైప్ లైన్ లీకేజెస్ ఎక్కువ. వర్షం పడిన ఫండ్స్ ఎంత వచ్చినాయి? ఫండ్స్ 13 ఫ్రెండ్స్
ఒంగోలు నగరంలోని ప్రముఖ వైద్యశాల అయిన నల్లూరి నర్సింగ్ హోంకు NABH అక్రిడేషన్ లభించడం ఆనందదాయకమని డాక్టర్ నల్లూరి రాఘవరావు, డాక్టర్ నల్లూరి నితిన్ తెలియజేశారు. నాణ్యమైన వైద్య విధానం అవలంబించినందువల్లే తమకు ఈ అవకాశం దక్కిందని తెలిపారు. ఉన్నత ప్రమాణాలు, నాణ్యమైన వైద్యం, పర్యావరణ పరిరక్షణ, బాధ్యతాయుతమైన సేవల వంటి వాటిని గుర్తించి హాస్పిటల్కు ఈ గుర్తింపు లభించిందని అన్నారు. ఆరోగ్యశ్రీ లాంటి పథకం ప్రప్రథమంగా నల్లూరి నర్సింగ్ హోంలోనే ప్రారంభమైందని తెలిపారు. మున్ముందు ఇలాంటి సేవలనే కొనసాగిస్తామని, రోగులకు అత్యుత్తమ సేవలను అందిస్తామని తెలిపారు. ప్రజారోగ్యాన్ని కూడా చేయూతనిచ్చింది. 200-250 పాయింట్స్ కనుక కవర్ చేయగలిగితే ఆ హాస్పిటల్కి వీళ్ళు NABH లో ఎంట్రీ లెవెల్కి వచ్చారు, చిన్న సర్టిఫికేట్ ఇచ్చేలాగా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అది 2 సంవత్సరాల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. ఈ 2 సంవత్సరాల్లో వాళ్ళు మరింత అభివృద్ధి సాధిస్తూ ప్రోగ్రెసివ్ లెవెల్కి వెళ్ళాలి. ప్రోగ్రెసివ్ లెవెల్ అంటే మరో 200 పాయింట్స్ కవర్ చేయగలగాలి అనమాట. దాన్ని ప్రోగ్రెసివ్ లెవెల్ అక్రిడేషన్ అంటారు. ఆ తర్వాత మూడవది ఫైనల్ అక్రిడేషన్ లెవెల్. ఫైనల్ అక్రిడేషన్ అంటే టోటల్ 600 పాయింట్స్ పూర్తి చేయడం. NABH వల్ల నిజంగా చెప్పినట్టు ముందు బెనిఫిట్ పొందేది పేషెంట్స్ అయితే, తర్వాత బెనిఫిట్ పొందేది స్టాఫ్. స్టాఫ్ కి నిరంతరం శిక్షణ, ఎవ్రీ మంత్ వాళ్ళకి ఓరియంటేషన్ క్లాసెస్ వచ్చి ఈమెయిల్ వచ్చింది that we have received this accreditation. So first of all NABH అవసరం ఏంటి అనేది కూడా మనకి తెలియాలి. ఎందుకంటే this is a relatively new thing. So why do we need NABH? So హాస్పిటల్ సంఖ్య బాగా పెరుగుతూ ఉంది. మన జిల్లాలో, రాష్ట్రంలో, దేశంలో హాస్పిటల్ సంఖ్య పెరుగుతూ ఉంది. ఒక రోగి హాస్పిటల్ని ఎలా చూస్ చేసుకోవాలి? ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళటం అంటే ఒట్టి క్లినికల్ కేర్ ఒక్కటే కాదు, బ్యాక్గ్రౌండ్లో చాలా ప్రాసెసెస్ నడుస్తూ ఉంటాయి. లైక్ మెడికేషన్ ఎర్రర్స్ జరగవచ్చు, నర్సింగ్, క్వాలిఫైడ్ నర్సింగ్ కూడా అవసరం ఉంటుంది. ల్యాబొరేటరీ కరెక్ట్ గా ల్యాబ్ వాల్యూస్ కరెక్ట్ గా వస్తున్నాయా లేదా, కరెక్ట్ వాల్యూస్ ఇస్తున్నారా లేదా, ఇన్ఫెక్షన్ కంట్రోల్, హాస్పిటల్లో ఇన్ఫెక్షన్ రాకుండా ఉండటానికి ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు, లైసెన్సెస్ అన్ని ఉన్నాయా లేదా. ఈ హాస్పిటల్ స్కూల్స్ గేమ్స్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో ABM క్రీడా మైదానంలో కబడ్డీ క్రీడాకారుల ఎంపిక జరిగింది. అండర్-19 స్కూల్ గేమ్స్ కన్వీనర్ P. హర్నాథ్ బాబు ఆధ్వర్యంలో బాలుర, బాలికల జట్ల ఎంపిక నిర్వహించారు. ABM కళాశాల PD K. డేవిడ్ రాజు, AKVK కళాశాల PD CH వెంకటేశ్వర్లు, టంగుటూరు PD శంకర్, పొన్నలూరు PD సుబ్బారావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లాలోని అన్ని జూనియర్ కళాశాలల్లోని బాలురు, బాలికలు ఎంపికలలో పాల్గొన్నారు. జిల్లా క్రీడా సాధికారత కబడ్డీ కోచ్ శైలజ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. మామ కాలేజీ రిటైర్మెంట్ చేశాడు PD సుబ్బారావు గారు. ఆయన ఆధ్వర్యంలో ఈ బాయ్స్ సెలక్షన్ జరిగింది. అట్లనే గర్ల్స్ సెలక్షన్ మన శైలజ ఆధ్వర్యంలో మా పీడీల సమక్షంలో ఈ 2 టీములు సెలక్షన్ జరిగింది. ఈ 2 టీములు బాగా కోచింగ్ ఇచ్చి మన స్టేట్లో విన్నర్ సాధించాలనే ఉద్దేశంతోనే ఈ సెలక్షన్ బాగా గట్టిగా సెలెక్ట్ చేసుకున్నాము. అలానే మన జిల్లాలో జరుగుతున్న ఈ టోర్నమెంట్స్కి ఆ ఊళ్ళు గ్రామస్తులు కూడా బాగా సహకరిస్తున్నారు. త్రోగొండ గ్రామస్తులు. డేట్స్ మాత్రం ఇంకా ఫిక్స్ చేయలేదు, ఎందుకంటే కలెక్టర్ గారు. పౌర హక్కుల సంఘం నేత కనకయ్య మృతి పట్ల CPI-ML న్యూ డెమోక్రసీ నాయకులు చిట్టిపాటి వెంకటేశ్వర్లు సంతాపాన్ని తెలియజేశారు. కనకయ్య మృతి పౌర హక్కుల ఉద్యమానికి తీరని లోటని చిట్టిపాటి ఆవేదన వ్యక్తం చేశారు. సత్యన్యూస్లో కొన్ని వాణిజ్య ప్రకటనలు. సత్యన్యూస్కు తిరిగి స్వాగతం. ప్రజా సంక్షేమాన్ని విస్మరించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ సుజాత శర్మ వార్నింగ్ ఇచ్చారు. పొదిలి మండలంలోని పలు గ్రామాల్లో సుజాత శర్మ పర్యటించి జ్వర పీడితులను పరామర్శించారు. బొచ్చన్నపాలెం BC SC కాలనీలలో పర్యటించిన సుజాత శర్మ గ్రామస్తులకు అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. గ్రామంలో కలుషిత నీరు త్రాగడం వల్లనే రోగాల బారిన పడుతున్నామని గ్రామస్తులు జిల్లా కలెక్టర్కి విన్నవించుకున్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహించిన అధికారులను సుజాత శర్మ ఈ సందర్భంగా మందలించారు. జిల్లా క్షయవ్యాధి నివారణాధికారి డాక్టర్ రమేష్, కందుకూరు RDO మల్లికార్జున, డిప్యూటీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పద్మావతి, శోభన్ బాబు, DLPO సుమతి కళ తదితరులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. వాటర్ లో నీళ్ళు వచ్చినాయి అనేది గ్రామస్తులు చెప్తున్నారు.
నేను పంచాయతీ సెక్రటరీ. అది దర్శి మేడం గారు దర్శి ట్యాంక్ నుంచి వస్తాయి. వైరు పాత వైర్ అయితే తీసుకొచ్చి మొత్తం వేశారు. నమ్మేకు ఆ కరెంటు లైన్ కింద చెట్లు అవన్నీ ఉంటే అవన్నీ కొట్టేసుకుంటా మేము ఎప్పటికెప్పుడే ప్రకాశం జిల్లాలో కరువు ప్రాంతంగా ప్రకటించాలని రైతు కూలీ సంఘం ప్రతినిధులు లలిత్ కుమారి, పరిటాల కోటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భారతాన్ని పూరించిన మహాకవి ఎర్రన విగ్రహం వెనుక కండోమ్ ప్రకటన బోర్డు తీసివేయాలని కళాకారులు నిరసన వ్యక్తం చేశారు. ఆర్డీఓను కలిసి వినతిపత్రం అందజేశారు. రంగభూమి కళాకారుల సమాఖ్య కార్యదర్శి అంగలకుర్తి ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో కవులు, కళాకారులు రాయపాటి ఆశీర్వాదం, మిడిసల మల్లికార్జున్, డాక్టర్ నూనె అంకమరావు, కుర్ర ప్రసాద్ బాబు, డాక్టర్ సంతవేలూరి కోటేశ్వరరావు, మైనంపాటి సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. నన్నయ్య తర్వాత 250 సంవత్సరాల తర్వాత వెలిగించి తెలుగు భాషకి, తెలుగు జాతికి, తెలుగు నేలకు ఎంతో కృషి చేసిన మహానుభావుడు ఎర్రన గారు. ఆయన మన జిల్లావాడు కావడం మనందరికీ ఎంతో అదృష్టం. అటువంటి ఎర్రన గారి విగ్రహం జిల్లాలో ఇక్కడ ఏకైకంగా నెలకొల్పబడి ఉంది. వెనుక పక్క అటువంటి ప్రకటనని పెట్టుకోవటం, అది కూడా ప్రభుత్వ ప్రకటనను కూడా చాటుగా పెట్టడం అనేది కూడా దుర్మార్గమైన చర్య. అది పబ్లిక్ గా ఆ ప్రచారానికి అందుబాటులో ఉండేటట్టు, ప్రజలు చూసేట్టుగా ఆ ప్లేస్ ని ఎర్రన్న మహాకవి దగ్గర కాకుండా తొలగించాలి. ఎర్రన్న బోర్డున్న వెనకాల కండోమ్ బోర్డుని తొలగించాలి. తొలగించాలి అనుకున్న కండోమ్ బోర్డుని. ఎర్రన్న గారంటే మహాత్ముడు. స్వాతంత్ర సమరయోధురాలు చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకుని సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని జిల్లా ఇన్ఛార్జి జాయింట్ కలెక్టర్ ఐ ప్రకాష్ కుమార్ పిలుపునిచ్చారు. ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ప్రకాష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. భూస్వామి వ్యవస్థకు వ్యతిరేకంగా పలు పర్యాయాలు జైలుకు వెళ్లిన ఐలమ్మ ఆశయ సాధన కోసం కృషి చేయాలన్నారు. శ్రీ వీరభద్రస్వామి రజక సంఘాల సమాఖ్య జిల్లా అధ్యక్షులు పుటికలపూడి మల్లికార్జునరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అదనపు ఎస్పీ కె బాల వెంకటేశ్వరరావు, సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చెన్నుపల్లి వెంకటరమణ, బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నాగేశ్వరరావు, ప్రభుత్వ బదిలీల పాఠశాల ప్రిన్సిపల్ దయానంద, జిల్లా పౌర సరఫరాల శాఖాధికారి వెంకటేశ్వర్లు, పలువురు రజక సంఘాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనేక విధాలుగా ఆ పంట పండించి మదర్ తెరీసా ఆనాటి గాయకుడు పట్టానిల్ కార్యదర్శి చూడండి. తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లాలో ఆ రోజున నిజాం ప్రభుత్వానికి, భూస్వాములకి వ్యతిరేకంగా పోరాడినటువంటి యోధురాలు చాకలి ఐలమ్మ. అప్పట్లో మరి ఇక్కడ ఈ జిల్లాలో ఆమె చేసిన పోరాటం గురించి ఆ రోజుల్లో తెలిసి ఉండకపోవచ్చు. అప్పట్లో కూడా ఇక్కడ బ్రిటిష్ ఇండియా మద్రాస్ రాష్ట్రంలో ఉండేది, కోస్తా ప్రాంతం. ఇప్పుడున్న తెలంగాణలో ఉన్న 10 జిల్లాలు, కర్ణాటకలో కొన్ని జిల్లాలు, మహారాష్ట్రలో కొన్ని జిల్లాలు కలిపి నిజాం రాష్ట్రంగా ఉండేది. నిజాం రాష్ట్రంలో అంశాలని
సామాజిక స్పృహ కోసం, సామాజిక చైతన్యం కోసం, నిజాం సంస్థానం నుంచి విముక్తి కోసం మరి ఐలమ్మ గారు పోరాడారు. కాబట్టి అలాంటి స్వాతంత్ర సమరయోధురాల్ని మనం ఈ జిల్లాలో ఇక్కడ స్మరించుకోవటం, నివాళి అర్పించడం నిజంగా మనమందరం చాలా గర్వపడాల్సిన విషయం. ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఈ పాఠశాల విద్యార్థులందరికీ కూడా మరి భోజన సౌకర్యం కల్పించినందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చిన సమాఖ్య అధ్యక్షుల వారికి, మిగిలిన వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ డివిజన్ ఆఫ్ లేబర్ వాళ్ళ వృత్తి ద్వారా చేసే పని బట్టి ఇవ్వమన్నారు తప్ప జన్మతః ఎవరికి కులంగానే ఎవరికి ఆపాదించబడ్డది. కానీ దురదృష్టం సమాజంలో కొన్ని వందల వేల సంవత్సరానికి జన్మతః వాడు ఎవరు పుడితే బ్రాహ్మడు కొడుకు పుట్టితే బ్రాహ్మడు అయిపోయాడు. బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు బ్రాహ్మడు కావాలి, కానీ బ్రాహ్మడు కొడుకు పుడితే బ్రాహ్మడు అవడానికి లేదు. మన శాస్త్రాలు కనుక చూసిన అర్థం తీసుకుంది. క్షాత్రధర్మం కలిగిన వాడు క్షత్రియుడు, వ్యవసాయం చేసాడు వైశ్యుడు, వీళ్ళు చనిపోయాడు శూద్రులు. దీంట్లోనే అతి శూద్రులు మరి అంటరాని వాళ్ళుగా తయారైపోవటం, తర్వాత హక్కుల కోసం పోరాటాలు జరగటం, దీని మీద ఎస్సీ ఎస్సీకి ప్రత్యేకమైనటువంటి చట్టాలు రావడం, ఇంకా మిగతా బీసీలు ఈ పోరాటాలన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇవాళ ఎంతో అభివృద్ధి చెందినటువంటి అమెరికా కనుక మనం చూస్తుంటే ఇవాళ రిఫైన్ అయ్యి గారికి 5 కుమారులు 1 కుమార్తె. ఈమె భూస్వామి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి బడుగు బలహీన వర్గాలకు కర్ణాటకలో 10 లక్షల ఎకరాల పొలాన్ని పంచిందేమో. ఈమెకు ఐలమ్మ గారికి 1908లో 13వ ఏట పాలపర్తికి చెందిన చిట్టాల నరసయ్య గారితో వివాహం జరిగింది. పాలపర్తి గ్రామానికి చెందిన చిట్టాల నరసయ్య గారితో ఈమెకు వివాహం జరిగింది. ఈమె అక్కడ పాలపర్తి గ్రామంలో అక్కడ భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ అక్కడ రజకులకు అండగా ఉంటూ 1,00,000 ఎకరాల పొలాన్ని సమరయోధురాలు ఆమెకున్నటువంటి కొద్దిపాటి జ్ఞానంతో బీడు భూములను సైతం సస్యశ్యామలమైన భూములుగా చేసి ఈ కుల వ్యవస్థలో మార్పును తీసుకొచ్చి ఈ రోజు మా అందరికీ ఆదర్శప్రాయంగా అయినది. అటువంటి కార్యక్రమాన్ని మరి చాలా చిన్నవాడయ్యి నప్పటికీ చెన్నుపల్లి వెంకటరమణ చూడొద్దన్నా మీ పని మీరు చేయండి. పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం కారణంగా ప్రజారోగ్యాన్ని కాపాడవలసిన రిమ్స్ అనారోగ్యం పాలయ్యిందని సిపిఐ నగర కార్యదర్శి ఉప్పుటూరు ప్రకాశ్రావు విమర్శించారు. మంచినీటి పన్ను 60 రూపాయల నుండి 120 రూపాయలకు పెంచడం అన్యాయమని పౌర సంఘాల సమాఖ్య కన్వీనర్ జి రమేష్ విమర్శించారు. త్రాగునీరు సక్రమంగా అందించలేని నగరపాలక సంస్థ ఏకపక్షంగా మంచినీటి పన్ను పెంచడం దారుణమని విమర్శించారు. గుంటూరు లాంటి నగరంలోనే మంచినీటి పన్ను 80 రూపాయలు వసూలు చేస్తుంటే ఒంగోలులో 120 రూపాయలకు పెంచడం అన్యాయమని ధ్వజమెత్తారు. అలానే ప్రస్తుతం ఉన్న ట్యాప్ డొనేషన్ జనరల్ కేటగిరీ క్రింద 6,000 ఉండగా దానిని 10,500కు పెంచారని, ఓవైటీ క్రింద 10,500 రూపాయలు ఉండగా దానిని 16,500కు పెంచారని, దీనిని వెంటనే రద్దు చేయకుంటే పోరాటం తప్పదని పౌర హక్కుల సంఘాల సమాఖ్య కన్వీనర్ రమేష్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మారెళ్ల సుబ్బారావు, భక్తసింగ్ రాజు పాల్గొన్నారు. జీవో ఇచ్చారు. ఏమని ఇది చాలా దుర్మార్గం. నగరంలో మంచినీళ్ళు సక్రమంగా ఇవ్వలేకపోతుంది. కానీ ఇవ్వలేని వసూలు చేసిన డబ్బులు కూడా సక్రమంగా ఖర్చు పెట్టిన ప్రభుత్వం ఛార్జీలు పెట్టడం దారుణం. అంతకుముందు జనరల్ పంపుకి 6,000 రూపాయలు కట్టించుకునే వాళ్ళు ఈరోజు 10,500. అదేవిధంగా ఓవైటీ 10,500 కట్టించిన వాళ్ళు 16,500 చేశారు. అందుకని సామాన్యులు ఎవరు ఈ డబ్బులు కట్టి మధ్యతరగతి వాళ్ళు కూడా కట్టలేని పరిస్థితి. మనకన్నా అభివృద్ధి అయినా అదేవిధంగా ముందంజలో ఉన్న గుంటూరు 80 రూపాయలు వసూలు చేస్తున్నారు. అందుకని దాన్ని ఆదర్శంగా తీసుకుని 7,500 ఇస్తే జనరల్ పంపు ఇస్తున్నారు. ఆడ మామూలు ఓవైటీ 12,500. అందుకని అటువంటి వాటిని తీసుకుని చేయాల్సిన అవసరం ఉంది. కానీ కమిషనర్ గారు ఏకపక్షంగా ఏ రాజకీయ పార్టీలతో కానీ ప్రజా సంఘాలతో కానీ చర్చించకుండా జిరెట్ విడుదల చేశారు. చాలా దుర్మార్గం. దీన్ని మేము ఖండిస్తా ఉన్నాం పౌర సంఘాల సమైక్య తరఫున. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్. మరుగుదొడ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు ఎటువంటి జాప్యం లేకుండా బ్యాంకు ఖాతాలలో నగదు జమ చేస్తామని రాష్ట్ర నీటి పారిశుద్ధ్య కమిటీ ప్రాజెక్టు డైరెక్టర్ కె కృష్ణకుమార్ తెలియజేశారు. సత్యన్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. సత్యన్యూస్కు తిరిగి స్వాగతం. నగరానికి మంచినీటిని అందించే 2 సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు అడుగంటిపోతున్నాయని సిపిఎం నగర కమిటీ బృందం ఆందోళన వ్యక్తం చేసింది. త్రాగునీటికై ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది.
సిపిఎం నగర కమిటీ కార్యదర్శి జీవి కొండారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ బృందం మామిడిపాలెం వద్ద ఉన్న 2 సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల్లో నీటి మట్టాన్ని పరిశీలించారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి నెలకొందని విమర్శించారు. ఇప్పటికైనా అధికారులు చిత్తశుద్ధితో త్రాగునీటిపై శ్రద్ధ చూపి ప్రత్యామ్నాయ ఏర్పాటుపై దృష్టి సారించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు బి వెంకట్రావు, దామా శ్రీనివాసులు, రమాదేవి, మారెళ్ల సుబ్బారావు, భక్తసింగ్ రాజు, ఎండి యాసిన్, తంబి శ్రీను, హుస్సేన్, ఆర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. నీళ్ళ మీద చూపించండి సబ్జెక్ట్ వెంటరాయా రైట్రా అప్పుడే పోయి కూర్చున్నాను. లేదులేరా నేను జాగ్రత్తగా ఉన్నాను. నువ్వు జాగ్రత్త పడు. హలో మేము అభిప్రాయపడుతుంది వర్షాలు లేకపోవడం, సాగర్లో నీళ్లు లేకపోవడం ఒక అంశం అయితే, నీళ్లు అడిగంటిపోతా ఉంటే ప్రేక్షక పాత్ర వహిస్తున్న మున్సిపాలిటీ అధికారులు, స్పెషల్ ఆఫీసర్ గారు, ప్రజాప్రతినిధుల యొక్క వైఫల్యం కూడా ఉందని మేము భావిస్తున్నాం. అందువల్ల ఇప్పటికైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్ల గురించి సీరియస్గా ఆలోచించి నగర ప్రజానీకం యొక్క మంచినీటి సమస్యని పరిష్కారం చేయడం కోసం ప్రయత్నం చేయాలా. విచిత్రమైన విషయం ఏంటంటే నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి, కానీ 24 రోజులకోసారి నీళ్ళు ఇస్తూ ఉంటుంది. అర్థం కాని విషయం అది. నీళ్లు సమృద్ధిగా ఉంటే 4-5 రోజులకు నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అందువల్ల ప్రజలు నీటి సమస్య ఇబ్బంది పడుతుంటే దాన్ని ఏదో పరిష్కారం చేస్తున్నామని ఒక మభ్యపెట్టే ప్రయత్నంలో భాగంగా హడావుడి చేయడం తప్పితే దీన్ని పరిష్కారానికి చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నట్లుగా కనిపించట్లేదు. ప్రజానీకం యొక్క దాహార్తి తీర్చాలంటే తక్షణమే ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా ఒంగోలు SS 1, 2 రంగారెడ్డి చెరువుల్ని నింపే విషయం మీద ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు డెడ్ స్టోరేజీకి ఇంకా 1.5 మాత్రమే ఉన్నాయి. మంచినీళ్ళ సమస్య తీవ్రంగా ఉంది. అదేవిధంగా ఈ ఒంగోలు నగరంలో 3 లక్షల మంది జనాభా గల ఈ పట్టణంలో కనీసం తాగడానికి కూడా లేకుండా నీళ్లు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు శివార కాలనీ ప్రాంతాల్లో ఇంతకుముందు గతంలో అయితే ట్యాంకర్లతో నీళ్లు వెళ్ళేది, ఇప్పుడు అవి కూడా లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇచ్చే టైం కూడా 1 గంటలో ఒక మురికి నీళ్లు, అదేవిధంగా మంచినీళ్ళు వచ్చే పరిస్థితి కూడా ఉంది. ఈరోజు చుట్టాలు వస్తున్నారంటే మంచినీళ్ళు లేని పరిస్థితుల్లో మీరు రావద్దులే అనే పరిస్థితిగా ఉంది. ఎందుకంటే ఈరోజు 2 చెరువులు అయితే ఉన్నాయి, అవి నీళ్లు వదలాలని మనం చిన్న చిన్న వ్యాపారాలే కాకుండా 10 మందికి ఉపాధి అవకాశాలు కల్పించే పరిశ్రమల స్థాపనలో దళిత మహిళలు ముందుకు సాగాలని పలువురు అన్నారు. డిక్కీ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో పలు సూచనలను చేశారు. కళ్యాణి కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన దళిత మహిళా పారిశ్రామికవేత్తల అవగాహన సదస్సులో వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2015-20 నూతన పారిశ్రామిక విధానంలో డిక్కీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీని భాగస్వామిగా చేర్చడం ఆనందదాయకమని అన్నారు. ప్రపంచంలో అనేక మంది దళిత మహిళలు పారిశ్రామికవేత్తలుగా రూపొందారని, వారి బాటలోనే మీరు ప్రయాణించాలని అన్నారు. డిక్కీ జిల్లా కన్వీనర్ భక్తవత్సలం అధ్యక్షతన జరిగిన సదస్సులో రాష్ట్ర డిక్కీ అధ్యక్షులు మధుసూదన్ రావు, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ రవి, లీడ్ బ్యాంక్ మేనేజర్ నరసింహారావు, డిక్కీ రాష్ట్ర మహిళా విభాగం కోఆర్డినేటర్ శోభా, జిల్లా పరిశ్రమల విభాగం ఏడి సాంబయ్య, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు నిర్మల, లీడ్ బ్యాంక్ ఆఫీసర్ కె వసంతకుమారి, ఐపీఓ ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మరి ఇది చాలా మంచి సమావేశం. గతంలో మన ఇక్కడ 14 జనవరిలో ఒక ఫస్ట్ సమావేశం జరిగింది జెంట్స్ కి. లేడీస్ చేస్తున్నాం కానీ మనం చాలా ఆనందం వేసింది. ఎందుకంటే నేను
గత వారం నుంచి కానీ గతంలో కానీ ఇక్కడ ఈ జిల్లాలో ఉన్నటువంటి మా ఎంటర్ప్రెన్యూర్స్ అంటే జనరల్గా ఎస్సీ కార్పొరేషన్ ఎంటర్ప్రెన్యూర్స్ అంటే 3 లక్షలు 4 లక్షలు మ్యాక్సిమం అంటే 4 లక్షలు నాకు తెలిసి 5 లక్షల లోన్ కూడా తీసుకున్నప్పుడు చాలా తక్కువ. ఆటా ఏసి తీసుకుంటే 4 లక్షలు అంటే సర్వీస్ సెక్టార్లోకి వెళ్తే. బిజినెస్ సెక్టార్లోకి అయితే మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. సర్వీస్ సెక్టార్ అంటే సేవారంగం, మీకు ఇంగ్లీష్ పిల్లలు పెట్టుకుంటే సేవారంగం. వాళ్ళు చెప్పాల్సిన సందేశం విన్న తర్వాత మనకి వాళ్ళకున్న గ్యాప్ ఏంటో చూసి దాన్ని మీకు చెప్పి మీ వైపున్న డౌట్స్ కూడా అడిగితే అధికారులతో పాటు నేను కూడా ఆన్సర్ చేస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ మీద కానీ మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకొని ఫర్దర్ గా మనం ఎంటర్ప్రైనర్స్ కానీ మన పిల్లలకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసుకునే దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాము. ఈ డిక్కీ అసలు ఏంటి, ఈ డిక్కీలో ఎందుకు మెంబర్ గా ఉండాలి, ఈ డిక్కీ మనకి కావాల్సింది లెక్కలు రాయడం, అకౌంట్స్, ట్యాక్స్ గురించి తెలుసుకోవాలి. అంటే ఇవన్నీ చిన్న విషయాలే. మనం జీవితంలో 18 సంవత్సరాలు, మీరు 15 సంవత్సరాల నుంచి కష్టపడతా ఉన్నారు, 70 సంవత్సరాల దాకా కష్టపడతారు. ఆ కష్టపడే సమయంలో ఈ వయసులో మనం ఒక 6 నెలలు కనుక చదవడానికి, రాయటానికి, ఆ లెక్కలు నేర్చుకోవడానికి సమయం కేటాయిస్తే అన్ని విషయాలు తెలుస్తాయి. ఈ వయసులో తొందరగా నేర్చుకుంటాం. ఎర్లీ వయసులో, చిన్న వయసులో ఎక్కువ సంవత్సరాలు పడుతుంది. ఈ వయసులో అయితే ఒక 6 నెలలు మనం దానికి సమయం రోజుకు 5-6 గంటలు కేటాయిస్తే మనం రాయటం, చదవటం వస్తుంది. లెక్కలు అంటే అకౌంట్స్, దాని తర్వాత రూల్స్, రాయితీల గురించి కానివ్వండి, తర్వాత ఎలా బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఎలా వాళ్ళు అంటే ఫైనాన్షియల్ గ్రోత్ ఎలా తెచ్చుకోవాలి అనే దాని మీద మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ముందుగా మాకు రావెల్లి కిషోర్ బాబు గారు మాకు డిక్కీకి బాగా సపోర్ట్ చేస్తున్నారు. రావెల్లి కిషోర్ బాబు గారు సబ్సిడీ విషయంలో కానివ్వండి, ఏపీఐసి ల్యాండ్ విషయంలో బాగా తెలియాలి. అవన్నీ కూడా నేర్చుకున్నాక ఆ తర్వాత మీరు మరి డిగ్రీ తరఫున అట్లాంటి ఆంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెడుతున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఆన్ రెగ్యులర్ బేసిస్ మీరు ఇలాంటి వాళ్ళని పిలిచి మీరు పెడుతూ ఉంటే దట్ విల్ బి ఆఫ్ వెరీ యూస్ఫుల్ థింగ్ అండి వాళ్ళకి. అయితే నాబార్డ్ నుంచి ఇప్పుడు ప్రస్తుతం ఎస్సీ ఎస్టీలకి అనేది ఓన్లీ ఈ డైరీ ఆంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ స్కీమ్ అనేది ఉందమ్మా. అంటే మన మిల్క్ గురించి ప్రాసెసింగ్ కానీ, లేకపోతే 10 వరకు గేదెలు కానీ, లేకపోతే ఆవులు కానీ మీరు తీసుకోవచ్చు. దానికి కానీ ఇవన్నీ క్రెడిట్ లింక్డ్, అంటే బ్యాంకు రుణం ఖచ్చితంగా ఉండాలి. ఎస్సీ ఎస్టీలకి మెయిన్ శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా వల్లూరమ్మ దేవస్థానంలో నిర్వహించిన వరలక్ష్మి వ్రతంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సుమారు 1500 మంది మహిళలు సామూహిక వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్నారు. సామాగ్రిని ఉచితంగా అందజేశారు. ఆకాశమంత పందిరి వేసి, భూదేవంత పీటను వేసి అమ్మవారిని సుందరంగా అలంకరించారు. వేద పురోహితుల మంత్రోచ్చారణలతో జరిగిన వరలక్ష్మి వ్రతంలో విడిభక్తులు పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో వల్లూరమ్మ దేవస్థానం చైర్మన్ సూరం రమణారెడ్డి, డైరెక్టర్లు చుండి సుధాకర్ రెడ్డి, ఇస్తల యాదవరాము, కాల వెంకటేశ్వర్లు, గుడిపూడి రవీంద్ర, మల్లెల వెంకటేశ్వర్లు, కె అంకయ్య, ఇంకొల్లు సుబ్బమ్మ, వల్లూరమ్మ దేవస్థానం ఈవో కె సుబ్బరాజు, ప్రధాన అర్చకులు సోమరాజుపల్లి నాగేశ్వరరావు, సర్పంచి చుండి సుబ్బమ్మ, ఎంపీటీసీ మొలకపల్లి శైలజ, ఉప సర్పంచి చిరువల్లి గోపీనాథ్, వంశీ, బొజ్జా శ్రీను, డిఈ సిహెచ్ శ్రీనివాసులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్, ఈవో శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. मनसवन्दित सुन्दरी माधवी चन्द्र सहोदरी हेममये मुनिगणमण्डित मोक्षप्रदायिनी मञ्जुलभाषिणी वेदनुते पंकजवासिनी देवसुपूजित सद्गुणवर्षिणी शान्तियुते जय जय हे मधुसूदन कामिनी आदिलक्ष्मी
नाश नाशिनी कामिनी वैदिक रूपिणी वेदमये क्षीर समुद्भव मंगल रूपिणी मंत्र గత 5 సంవత్సరాల నుండి కూడా ఒల్లూరమ్మ దేవస్థానంలో శ్రీ శ్రావణలక్ష్మి వరలక్ష్మి అమ్మవారి వ్రతంలో ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి సంవత్సరం 116 మంది, రెండవ సంవత్సరం 216 మంది, మూడవ సంవత్సరం 350 మంది, నాలుగవ సంవత్సరం 400 మంది, 540 మందితో చేశాము. ఈ సంవత్సరం మేము మొదట్లో 650 మంది అనుకున్న తర్వాత ఈ ప్రజల ఈ భక్తులు ఈ అమ్మవారి మీద ఉన్న ఈ యొక్క నమ్మకంతో ఎన్నో ఈ 2-3 జిల్లాల నుంచి కూడా అమ్మవారి ఈ యొక్క వ్రతంలో పాల్గొనాలని భక్తులు వచ్చినారు. మేము కూడా మొదట 650, తర్వాత 750, 800, 900, 1050 అనుకుంటూ కర్నూలు రోడ్లోని బ్రహ్మంగారి దేవస్థానంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కందుకూరి శ్రీనివాసాచార్యులు, వల్లూరి నాగార్జునాచార్యులు, పాలెపు వెంకటేశ్వరాచార్యులు, సుబ్రహ్మణ్యాచార్యులు, కందుకూరి రమేష్ చంద్రాచార్యులు తదితరులు పాల్గొన్నారు. స్వామివారికి ఆ నివేదనను అర్పణ చేయండి పంచప్రాణసహితంగా. అందరూ ఒకే పద్ధతిలో చేతులు పైకెత్తండి. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. అఖండానంద కర్పూర నీరాంజనోధారయామి. హర నమ పార్వతీపదే హర హర మహాదేవ శంభో శంకర. పక్క నుంచి కడగలుగుతారండి. ఇక్కడ దోచెట్లో ఆ యొక్క పుష్పాలలో పట్టుకోండి. పూజించుకొని ఆ స్వామివారి ప్రసాదాన్ని కూడా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి జగన్మాత ఆదిపరాశక్తి ఈ యొక్క కలియుగంలో కోరికొలిచే వారి కుంగు బంగారమై ఈ శ్రావణ మాసంలో స్త్రీల చేత ఆరాధింపబడుతూ స్త్రీల సౌభాగ్య సంపదలను వృద్ధి చేసేందుకై సంతానంతో ఆయురారోగ్య ఐశ్వర్యాది భోగభాగ్యంగా జగన్మాత ఆ యొక్క భక్తులను ఆశీర్వదించేటువంటి పరమ పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారము కూడా ఈ గోవిందమాంబ సమేత విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఈ దేవాలయంలో స్త్రీల సౌభాగ్య సంపదలు వృద్ధి చెంది ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలనే సత్సంకల్పంతో ఈ యొక్క జగన్మాత వరలక్ష్మి వారి వ్రత పూజా కార్యక్రమాలను ఆచరిస్తూ ఉన్నాం. జగత్ కళ్యాణ కారణమైనటువంటి జగన్మాత ఈ యొక్క వరలక్ష్మి అమ్మవారిని ఆరాధించడం వల్ల ఇటు సౌభాగ్యం అటు సంపదలు లభిస్తాయని ప్రముఖ వేద పురోహితులు కూరపాటి ఆంజనేయ అవధాని తెలిపారు. కేశవస్వామిపేటలోని ప్రసన్న చెన్నకేశవ స్వామి వారి దేవస్థానంలో జరిగిన సామూహిక వరలక్ష్మి వ్రతంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సామూహిక కుంకుమార్చన చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో ఆళ్ల శ్రీనివాసరెడ్డి, సీనియర్ అసిస్టెంట్ అప్పారావు, మాజీ చైర్మన్ దాసరి నారాయణరావు సిబ్బంది పాల్గొన్నారు. రామనాథ్ పూజా కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా జరిపారు.
यनो भूत्वा जुहुयादाद्यमन्वहौ यः पञ्चदशर्कण्ड श्रीकामस्ततदञ्जवेद वर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं अमृताब्धिपुत्री यजमानाय बृन्मदीणां देवे शरणमहं पृथिवे शान्तिरन्तरे शान्तिरापशान्तिरोषधयशान्तिर्वनस्पतयशान्तिर्पुरुषशान्तिः पुरुषशान्तिर्ब्रह्मशान्तिर्शान्तिरेव शान्तिशान्तिर्मेरस्तु ప్రసన్న చెన్నకేశవ స్వామి వారి దేవస్థానంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో నిర్వహింపబడుతున్నటువంటి శ్రావణ లక్ష్మి వ్రతాలు మనం ఈ శ్రావణ మాసం చివరి శుక్రవారం రోజున విశేషంగా ప్రతి సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఇంకా కాస్త వృద్ధి చెందారు. మనమంతా ఎవరో సాక్షాత్తు అక్కడి నుంచి ఇట్లాంటివన్నీ మనం అమ్మవారి సువాసన చూడడానికి తీసుకురాం. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మరియు హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒంగోలు కేశవ స్వామిపేటలో చేసిన శ్రీ ప్రసన్న చెన్నకేశవ దేవస్థానంలో శ్రావణ మాసం 4వ శుక్రవారం సందర్భంలో ఈరోజు వరలక్ష్మి వ్రతాలు ఏర్పాటు చేయడం జరిగింది. గత 4 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం దేవస్థానంలో నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం రాను భక్తులు ఆదరణ పెరిగి ఈ సంవత్సరం గతంలో కన్నా కూడా చాలా ఎక్కువ మంది కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాలకు చేసిన భక్తులందరికీ కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే విషయంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని నగర కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీపతి ప్రకాష్ దుయ్యబట్టారు. ఈ విషయంలో అశ్రద్ధ చూపుతున్న ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబుపై కేసులు పెట్టామని అన్నారు. డీసీసీలో జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు యాదాల రాజశేఖర్, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి 5 సంవత్సరాలు ప్రత్యేక హోదానిస్తూ మౌలికమైనటువంటి సదుపాయాలన్నీ చేకూరుస్తూ మరి ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి 16,000 కోట్ల రూపాయల బడ్జెట్ను, లోటు బడ్జెట్ను కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. అదేవిధంగా అనేక రకాలైనటువంటి మరి ఐఐటి అయితేనేమి, ఐఎంఎం అయితేనేమి, మరి అదేవిధంగా నౌకాశ్రయాలు అయితేనేమి, అంతర్జాతీయ విమానాశ్రయాలు అయితేనేమి, మరి కడపలో ఉన్నటువంటి మరి ఇనుము ఫ్యాక్టరీ అయితేనేమి, ఇలాంటివి అనేక రకాలైనటువంటి దాదాపుగా విశాఖపట్నం నుంచి చెన్నై వరకు ఉన్నటువంటి క్యారిడార్ వరకు కూడా ఇండస్ట్రియల్ క్యారిడార్ని ఈ విధంగా వాళ్ళు ప్రతిపాదించి పార్లమెంటులో వారు ప్రవేశపెడితే మరి ఈనాడు ఉన్నటువంటి పాలకులు దాని విషయం మీద ఎవరు మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కనుక వీరు ప్రజల్ని విస్మయానికి గురి చేసి ప్రజలకి ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చడంలో విఫలమైనందువల్ల వారి మీద కేసులు పెట్టి మరి దీని మీద న్యాయంగా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా వచ్చేంతవరకు దాకా మరి ఈ విధంగా అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ప్రత్యేక హోదా విషయం మీద వారి యొక్క మరణ వాంగ్మూలాలు కూడా మేము ఇవాళ పోలీసు వారికి అందరికి కూడా అందించడం జరిగింది. ఖచ్చితంగా ఈ విషయాల మీద మేము కేసు పెట్టడం అనేటువంటి జరిగింది. తెలియజేయాలి ప్రభుత్వాలకనే ఆ తలంపుతో, ఆలోచనతో భారత ప్రధానమంత్రి, పార్లమెంటు వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో వీరు ప్రధానమంత్రిగా పార్లమెంటుకి వారు పోకమునుపు, ఈయన ముఖ్యమంత్రి కాకమునుపు ఎన్నికల్లో ఈ రాష్ట్ర విభజన విషయంలో వారు ఎంతో కొంత సాహసం చేసి ఈ ప్రజల్ని
ఓరడించాలని తలంపుతోటి వాగ్దానాలు ఇవ్వడం జరిగింది. నరేంద్ర మోడీ గారైతే సత్యాన్ని ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ రామాంజనేయులు పిలుపు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటా జిల్లా కలెక్టర్ సుజాత శర్మ హెచ్చరిక. త్రాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలి. సిపిఎం నగర కార్యదర్శి, సిపిఎం నగర కమిటీ డిమాండ్. సత్యన్యూస్లో నేటి మాట. ఈ ప్రపంచంలో అందరినీ సంతోష పెట్టాలనుకునేవాడు తాను సుఖంగా ఉండలేడు, తన వారిని సుఖపెట్టలేడు. సత్యన్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.